ఓవైపు పోలీసుల ఆంక్షలు మరోవైపు అక్రమ కేసులు ఎన్ని నిర్బంధాలు చేసినా మత్స్యకారులు పోరాటం ఆపడం లేదు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామంటున్నారు. ఏకంగా రాష్ట్ర హోంమంత్రిపైనే మండిపడుతున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మర్చిపోయారా అంటూ నిలదీస్తున్నారు. మత్స్యకారుల ఆందోళనతో ఏకంగా కలెక్టర్ ఎస్పీనే దిగివచ్చారు. అనకాపల్లి జిల్లా పాయికరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది. తమ ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు ఎవరిని రానివ్వకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ నేషనల్ హైవేను 4 గంటల పాటు దిగ్బంధించారు మత్స్యకారులు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అంతకుముందు మత్స్యకారులను ఓలా నుంచి బయటకు రాకుండా ట్రాక్టర్లు రోడ్డుపై అడ్డంగా పెట్టారు పోలీసులు. రోప్ పార్టీలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మత్స్యకారులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలబెట్టుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన హామీని కూటమి నేతలు తొంగలో తొక్కడమే కాకుండా తాము ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని మత్స్యకారులు మండిపడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి కడుపు మండి ఆవేదనతో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, హోంమంత్రి గారు స్పందించాలి, వెంటనే ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తామని చెప్పి ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. హోంమంత్రి గారికి ఏమైనా మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ పోరాటం పట్ల మీరు స్పందించాలి. తమ సమస్యలను పరిష్కరించలేని హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని మత్స్యకారులు నినాదాలు చేశారు. నర్సీపట్నం ఆర్డీఓ మత్స్యకారులతో సంప్రదింపులకు ప్రయత్నించినా కనీసం మాట్లాడేందుకు కూడా ఒప్పుకోలేదు. ఆందోళన తీవ్రతరం అవుతూ ఉండడంతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీ మత్స్యకారులతో చర్చలు జరిపారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు నిలిపివేయడంతో పాటు తప్పుడు కేసులను ఎత్తివేయాలని మత్స్యకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దురుసుగా ప్రవర్తించిన నక్కపల్లి సిఐ ఎస్ఐలను సస్పెండ్ చేయాలన్నారు. డిమాండ్లు అన్నింటినీ ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకువెళ్తానని మత్స్యకారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. బుధవారం మరోసారి సమావేశమవుతామని కలెక్టర్ తెలిపారు. వాళ్ళు చెప్పిన ప్రతి ఇష్యూని మేము జాగ్రత్తగా విన్నాము, నోట్ చేసుకున్నాము. ఈరోజు వాళ్ళు చెప్పిన ప్రతి దానిది మన లెవెల్లో అంటే జిల్లా స్థాయిలో మేము ఏమేం చేయగలుగుతామో అవి అన్ని ప్రతి ఇష్యూని మేము వాళ్ళకు సపోర్ట్ గానే సాల్వ్ చేస్తాము. అలాగే ఏమేమి ఇష్యూ పాలసీ లెవెల్లో ఉన్నాయో అవి అన్ని గవర్నమెంట్ కి కమ్యూనికేట్ చేసి దాని మీద ప్రభుత్వం అడ్వైస్ ని తీసుకొని ఫర్దర్ గా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కలెక్టర్ ఇచ్చిన హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమించిన మత్స్యకారులు తమ సమస్యలకు పరిష్కారం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గాలి, నిప్పు, నీరు అన్నీ నేనే అని చాలా సినిమాలు చూసాడు. ఆలకించను కూడా అలా జీవించొద్దు, అలా నటించొద్దు, అలా పరితగించమని ప్రజలకి మా ప్రజల్ని కాపాడతాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే అనితమ్మ మా ఊరు ఆడపిల్ల, మీకు అందరికీ నమస్కారం, మా పిల్లలు కాపాడండి. కానీ యమధర్మరాజులాగా చిత్రకుప్పుడులాగా యములలాగా పరిపాలన చేయకండి. మీరు చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో పరిపాలన చేయండి. లేకపోతే మా వాళ్ళు మా మత్స్యకారు వదలతో 100కు 100 పాళ్ళు మాత్రం మా వాళ్ళు ఎవరికి అన్యాయం చేయరు. అందరి కింద బతుకుతారు, కానీ మా వాళ్ళు మాత్రం వదలదు. ఇలా చేసే బదులు వీళ్ళందరినీ ఒకసారి చంపేసి మీరు 350 బతకాలన్నా 120 సంవత్సరాలు బతకాలన్నా 7 జనమాలు మా వాళ్ళు ఉసిరి మాత్రం ఊరికినే పోదు. మరోవైపు మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి అండగా నిలబడుతుంది. ఇటీవల నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన మత్స్యకారులు తమ సమస్యను వివరించారు. ప్రజా అభిప్రాయ సేకరణకు అనుగుణంగా బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మత్స్యకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని చెప్పి తమతో ఓట్లు వేయించుకున్న కూటమి నేతలు ఎన్నికల తర్వాత మాట మార్చడంపై మత్స్యకారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో కూటమి నేతలకు తగిన బుద్ధి చెప్తామంటున్నారు.